నమస్తే. హెచ్సియు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విద్యార్థుల ఆందోళన ఇంకా కంటిన్యూ అవుతుంది. టెన్షన్ వాతావరణము హెచ్సియు యూనివర్సిటీ దగ్గర మనకు నెలకొంది. సో ఇదిలా ఉంటే ఓవైపు జంతర్ మంతర్, ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ నాయకులంతా, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ జంతర్ మంతర్లో లడాయి పెట్టిరు. 42% బీసీల రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, ఆమోదం ముద్ర వేయాల్సిందే పార్లమెంట్ అంటూ. ఇక ఈ జంతర్ మంతర్ ధర్నాకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నాయకులు డుమ్మా కొట్టారు. మాట్లాడదాం ఈ రెండు అంశాల మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గారు. సో దయాకర్ గారు, మొదటగా హెచ్సియుకి సంబంధించి మొదటగా మీరు ఆ బిల్లీరావు కాంట్రాక్ట్ సంబంధించి ఆ డాక్యుమెంట్స్ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అసలు 400 ఎకరాల విషయంలో ఏం జరుగుతుంది? హెచ్సియు భూమియా, ప్రభుత్వ భూమియా? ఇవాళ 2003 ఆగస్టులో జరిగినటువంటి ఒప్పందం అది. బిల్లీరావు అలియాస్ అహోబిలారావు అని ఐఎంజీ ప్రైవేట్ లిమిటెడ్ అని, అతనికి ఫ్లోరిడాలో కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ యొక్క మైదానాలని, క్రీడా మైదానాలను ప్రపంచవ్యాప్తంగా ఒక డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఆయనకు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో 45 క్రికెట్ స్టేడియంలని డెవలప్మెంట్ కోసం ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా ఆయన ఏమని చెప్పిండంటే, బిల్లీరావు అలియాస్ అహోబిలారావు, షరపోవ లాంటి వాళ్ళు కూడా నా సంస్థలనే పనిచేస్తారని ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తప్పుడు కథనాలు ఇచ్చి ఆ 400 ఎకరాలు కాజేయడానికి ఒప్పందం జరిగింది. 50,000 చొప్పున, ఎకరం 50,000 చొప్పున 400 ఎకరాలు 2 కోట్లకు ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగిన తర్వాత ఇదంతా ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడని 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొత్తం డిస్మిస్ చేసి దాన్ని లీజును రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత 2006లో బిల్లీరావు అలియాస్ అహోబిలారావు కోర్టుకు పోయినారు. కోర్టులో రిట్టేసిన తర్వాత అతనికి కోర్టులో కూడా అనుకూలంగా రాలేదు. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేది. దాదాపు 21 సంవత్సరాలుగా అది కోర్టులలో మగ్గిన తర్వాత ఈ ప్రభుత్వం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఈ యొక్క ప్రజల భూమి, ప్రభుత్వ భూమిని హక్కుదారుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రాత్రికి రాత్రే, అంటే ప్రైవేటు సంస్థకు ఇవ్వడానికి ఏమో కేటీఆర్కు ఓకే, కానీ ఇది ప్రభుత్వానికి వస్తుంది, ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తూ ఉంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఈ ఉద్దేశంతో వాళ్ళ అక్కస్తోనే వాళ్ళ బీఆర్ఎస్ ఏమో ఇంటర్నల్గా హెచ్సియు అంటే సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కేంద్రం నుంచి ఏమో అధికారులకు ఇచ్చేసి దీని మీద ఒక తప్పుడు తడకలతోని ఈ ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దీన్ని ఏదో కథనం అల్లుతూ ఉన్నారు. ఇక్కడనేమో కేటీఆర్ వెళ్ళిన తర్వాతనే ఈ ఉద్యమం అయింది. అసలు కానీ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పారు, ఒక గుంటనకలు, అంటే కొన్ని గుంటనకలు కన్నేసినాయి అంటారు. అసలు గుంటనకలు ఎవరు? విద్యార్థుల, బీజేపీ నాయకుల, బీఆర్ఎస్ నాయకుల, లేక ఎవరు గుంటనకలు? అసలు గుంటనక్కే కేటీఆర్. అసలు ఈ గుంటనక్క వెళ్ళిన తర్వాతనే ఉద్యమం స్టార్ట్ అయింది. అసలు విద్యార్థులకు సంబంధం లేదు. ఈ విద్యార్థులకు ఆ ల్యాండ్ మీద అవగాహన లేదు. అది హెచ్సియు ల్యాండా, ప్రభుత్వం ల్యాండ్ అనే విషయం కూడా తెలియదు. మేజర్గా అక్కడ ఉండే వాళ్ళు నాన్ లోకల్ పీపుల్స్ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. హెచ్సియులో తెలుగు పీపుల్ 10% ఉంటారు. వాళ్ళకి తెలియదు. 21 ఏళ్ళ జరిగిన ఉన్నటువంటి ఒప్పందం, ఇవాళ జరిగిన న్యాయ పోరాటం, అప్పుడున్నటువంటి విద్యార్థులు కానీ ఇప్పుడు దాని మీద లేదు. కేవలం ఇది ఒక ప్రాపగాండా చేసి కేటీఆర్ అండ్ భజన టీం అక్కడికి వెళ్ళి విద్యార్థులను రెచ్చగొట్టి మీ భూములు లాక్కుంటారు, మీరు తిరుగుబడాలని వాళ్ళ చెవులు కొరికే ప్రయత్నం జరిగిన తర్వాతనే ఇదంతా బయటకు వచ్చింది. అక్కడేదో పులులు ఉన్నట్టు, లేదా తోడేళ్ళు ఉన్నట్టు, జింకలు ఉన్నట్టు కథనాలల్లి ఎక్కడో ఉన్నటువంటి గూగుల్లో, యూట్యూబ్లలో ఇది మన నెమళ్ళ సౌండ్లు తీసి దాన్ని ఒక సృష్టించి ఇలా మొత్తం కూడా మార్ఫింగ్ చేసి జింక చనిపోయినట్టు, జేసీబీ గుర్తనే జింక చనిపోయినట్టు, ఇవాళ నెమళ్ళు ఆవురావురు అంటూ అరుస్తున్నట్టు మమ్మల్ని కాపాడాలని ఒక క్రియేటివిటీ చేసి ఇవాళ విద్యార్థుల మధ్య చిచ్చులు పెట్టి విద్యార్థుల్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. విద్యార్థులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలకు కూడా వ్యతిరేకంగానో ఇట్లా భూముల దాని మీద వాళ్ళు న్యాయబద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏ ఒక్క అంగుళం భూమి కూడా ఈ ప్రభుత్వం ఆ భూమిని తీసుకోండి. మీరు కూడా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఇవాళ బీజేపీ నాయకులు ఎలటి మహేశ్వరెడ్డి అంటున్నారు, ఇవాళ హెచ్సియు భూములు లాక్కునే ప్రయత్నం చేశారు, వేలం వేసే ప్రయత్నం చేసింది. రేపు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే కాకతీయ యూనివర్సిటీ భూములను కూడా వేలం వేసి అమ్మితే చూస్తూ ఊరుకోవాలని అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇవాళ హెచ్సియుకి 1974లో 2,300 ఎకరాలు ఉండే. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి 2,000 ఎకరాలు ఉంటే మొత్తం కూడా అన్యక్రాంతం అయిపోయింది. ఇదే ఉన్నటువంటి తలసాని మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఒప్పందం చేసి ఇవాళ హెచ్పి కంపెనీకి దాదాపు 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంక్ పెట్టేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఆనాడు కేసీఆర్ కట్టినటువంటి ప్రజాభవన్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండే. అనేక రకాలుగా 10 ఏళ్లలో యూనివర్సిటీ భూములు అన్యక్రాంతం చేసింది వాళ్ళు. ఇవాళ ప్రభుత్వ పర్యావరణం గురించి వాళ్ళు మాట్లాడతారు. అసలు తెలంగాణ, హైదరాబాద్ విధ్వంసం ఎవరి వల్ల అయింది?
10 ఏళ్లలో ఎక్కడైంది? కోకాపేట భూములలో అప్పనంగా ఉన్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి భూములు ఇచ్చారు. ఇవాళ ఏది హౌసింగ్ సొసైటీ భూములు తీసుకున్నారు. ఉప్పల్ బగాయితులు అంటూ ప్రభుత్వ భూముల్ని మొత్తం వల్ల ఇచ్చేశారు. ఇలా హెచ్ఎండిఏ పేరు మీద భూములు అమ్మారు. తెలంగాణ అప్పుడున్నటువంటి తెలంగాణ టీఎస్ఏసి భూములను కూడా అమ్మారు. తెలంగాణలో దాదాపు విలువైన హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములు 2000 ఎకరాల భూముల్ని అమ్మింది అప్పనంగా వాళ్ళు. ఇప్పుడు మహోం అనేటువంటిది తెర మీదకి వస్తుంది. సో మహోంకి సంబంధించి అక్కడ 25 ఎకరాలు కబ్జా అయిందంటూ నిన్న మీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటబోయాడు. ఇందులో వాస్తవమా లేకపోతే బురదలే ప్రయత్నం చేస్తుందా? అది 100%. వాళ్ళు 10 ఏళ్లలో మొత్తం కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అడుగులకు అడుగులెత్తే సంబంధికులకు అప్పనంగా కట్టబెట్టినటువంటి విషయం తెలుసు. కథనాలు పేపర్లలో టీవీలలో మీ అందరికీ తెల్లాపూర్ ల్యాండ్ విషయంలో 400 ఎకరాల విషయంలో అది గతంలో రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అది ఒక స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక అమెరికా కంపెనీతో ఒప్పందం అయిన తర్వాత ఇతనే వెళ్ళి అమెరికా కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు చెల్లించి ఆ ల్యాండ్ని కూడా తీసుకున్నారనేది మనందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మహివం కడుతున్నటువంటి ఇవాళ మహివం కానీ ప్రతిమ కానీ ఇద్దరు కన్స్ట్రక్షన్ కడుతున్నటువంటి ల్యాండ్ కూడా అది ప్రభుత్వ భూమే. ఆ రోజు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అమెరికా కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి యువతకు స్కిల్ యూనివర్సిటీకి ఉద్యోగ ఉపాధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి కంపెనీకి ఇచ్చినటువంటి ల్యాండే. ఆ ల్యాండ్నే వీళ్ళు కొట్టేసి ఇవాళ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చూసుకున్న రాజపుష్ప లాంటి ఇంకో అప్పనంగా కోకాపేట ల్యాండ్లో వాళ్ళ ఉన్నటువంటి మనుషులకి అప్పనంగా అడ్డికి పోసేలాగా తెలంగాణ భూముల్ని హైదరాబాద్ విలువైన కోట్లాది రూపాయల విలువైన భూముల్ని వాళ్ళకు చెప్పారు. వీళ్ళు ఇవ్వలేదో చిలకనీతులు చెప్పినట్టు పర్యావరణం గురించి మాట్లాడిన హైదరాబాద్ విధ్వంసం అవుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హైడ్రా పేరు మీద చుట్టుపక్కల తెలంగాణ పర్యావరణానికి ఇవాళ కాలుష్య రహిత నగరానికి వీళ్ళ పెద్దపీట వేసి ఇవాళ చెరువులు కుంటలు లేకులని కాపాడినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది, గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందనే విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ 9,307 పిటిషన్లు వస్తే దాదాపు 6,500 పిటిషన్లు ఇవాళ పరిష్కారం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రంగనాథ్ గారు రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ విధ్వంసం అయితే అక్కడ ఈ ప్రభుత్వం ఇమీడియట్లీ ఆ కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇవాళ హెచ్సియు విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఆ హెచ్సియు విద్యార్థుల వెనక కేటీఆర్ ఉన్నాడు, విద్యార్థుల వెనక బండి సంజయ్ ఉన్నాడు, బీజేపీ నాయకుల హస్తం ఉంది. ఇవాళ మెజార్టీగా ఆ ఉద్యమం వెనకాల విషయం గక్కేది ఏబీవీపీ నాయకులు ఉన్నారు. విషయం గక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలి, సేవ్ హెచ్సియు అని చెప్పేసి పోస్టులు పెడతారు. ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు, ఉపాసన కావచ్చు, రేణుదేశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఒక ఉద్యమం లెక్క ఇది ముందుకు పోతా ఉంది. మీరేమో ప్రభుత్వ స్థలం అని అంటున్నారు. పులి స్టాప్ పడుతుందా, ఇంకా ఇష్యూ కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు అక్కడ వీళ్ళు తప్పుడు కథనాలతోని మార్ఫింగ్ చేసి అక్కడ పర్యావరణాన్ని విధ్వంసం అవుతున్నట్టు, ఇవాళ అక్కడ జంతువులు పక్షులు అల్లాడుతున్నట్లు ఒక క్రియేట్ చేసి బయటకు వదిలిన తర్వాత ఇది నిజమే అనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు తప్ప అక్కడెక్కడ కూడా పులులు లేవు, జింకలు లేవు, నెమలు లేవు. అది ఎడారి ప్రాంతం. 21 ఏళ్ల క్రితం ఎడారి సస్యశ్యామలంగా ఉన్నటువంటి నేల అది. అక్కడ 21 ఏళ్ల తర్వాత చెట్లు మొలిచినాయి అంతే తప్ప కూడా అది ఏమో దట్టమైన అడవి కాదు, లేకపోతే వేరే నల్లమల్ల అడవి కాదు. అక్కడ ఉన్నటువంటి హైదరాబాదు చుట్టుపక్కల కూతవేటు దూరంలో హెచ్సి ఉందండి. హెచ్సి పక్కన ఫారెస్ట్ ఉందా? అడవులు చెట్లు ఉన్నాయా? పులులు జింకలు ఉన్నాయా? ఎక్కడన్నా మీరు చెప్పండి. ఇలా సర్వసాధారణంగా వాళ్ళు ఒక క్రియేట్ చేసి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావాలని వాళ్ళు ఒక విషయం చిమ్మి ప్రజలలో కూడా ఒక వ్యతిరేకత రావడానికి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమీ లేదు, చాలా ప్లెయిన్ ల్యాండు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు స్థాపించి తెలంగాణను ఒక రోల్ మోడల్గా ఉంచడానికి ప్రయత్నం కృషి చేస్తూ ఉంటే ఈ ఓర్వలేని ఏదైతే ఉన్నదో ఈ కేటీఆర్ అండ్ కాదు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఇంటర్నల్గా రాజకీయ ఒప్పందంలో భాగంగా ఈ ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ విద్యార్థి మేధావులు కానీ మీ కళాలు ఇప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. ఒక విధ్వంసం, ఒక విద్వేషపూరితమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కేటీఆర్ వెళ్ళిన తర్వాతనే మీరు చూడండి, అంతముందాక ఎక్కడ లొల్లిలేదు. కేటీఆర్ వెళ్ళిన తర్వాతనే వాళ్ళ మధ్య సమావేశమై అనేక రకాలుగా అండగా ఉంటుందని చెప్పి కేటీఆర్ వెళ్ళిన తర్వాతనే ఆ విద్యార్థుల్లో ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం జరిగింది. మీ అందరికీ తెలుసు. కేటీఆర్నే విద్యార్థులు కలిసినట్టు కనబడతా ఉంది కదా. అంటే కేటీఆర్ ఎక్కడ వెళ్ళినట్టు కూడా లేదు. కేటీఆర్ను విద్యార్థులు కలుస్తూ ఉన్నారు, విద్యార్థులు వచ్చి బాగా చెప్తా ఉన్నారు. కేటీఆర్ కూడా అదే అంటున్నాడు, నేను వెళ్తే ఇంకా వేరే కోణంలో ఉంటుంది, ఏదో రాజకీయం కోసమని ప్రవగాడ వచ్చేటువంటి అవకాశం అని కూడా కేటీఆర్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక డ్రామా కంపెనీలు అండి. వాళ్ళ పేర్లే డ్రామారావు. ఈ డ్రామా కంపెనీలు వెనక ఇంకో డ్రామాలు ఉంటారు. డ్రామాలు అల్లి అన్న వస్తుండు సార్ వస్తుండని వీళ్ళే కథనల్లి ఏదో విద్యార్థులే కేటీఆర్ గారిని పిలిచినట్టు విద్యార్థులే మద్దతు కోరినట్టు ఒక టీం వెళ్ళి మాట్లాడి మధ్యలో మళ్ళీ డ్రామారావు ఎంట్రీ అవుతాడు. ఈ డ్రామారావు, ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఇక్కడ నడవండి. ప్రజలు ఇవాళ అభివృద్ధిని కోరుకుంటారు.
ఇలా తెలంగాణలో ఎవరి వల్ల విధ్వంసం అయిందో, ఎవరి వల్ల పచ్చదనం ఎవరి పర్యావరణం విధ్వంసం అయిందో తెలంగాణ సమాజానికి తెలియదండి. ఇవాళ కోర్టుకు కూడా పోయినటువంటి పరిస్థితి, పిల్ కూడా దాఖలైంది. కోర్టులో చుక్కెదిరే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది? 100% దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఇచ్చిన తర్వాత ఈ పిల్లేసినా లేకపోతే ఇంకేదేసినా కూడా అవి నిలవు కోట్లలో. అవి తాత్కాలిక ఆనందం కోసం ఈ పిల్లుల వెనుక రిట్ల వెనుక మొత్తం కూడా డ్రామారావు కేటీఆర్ గారే ఉన్నారనేది విషయం స్పష్టమవుతుంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ అభివృద్ధి చెందకుండా కళ్ళల్లో కట్టబెట్టి అడ్డుకుంటున్నటువంటి కేటీఆర్ గారు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చేసినటువంటి 10 ఏళ్లలో విధ్వంసం ఎంతో, ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల బతుకులు జీవితాలను ఎంత నిలబెట్టామో అన్నది, విద్యార్థుల నిరుద్యోగుల భవిష్యత్తు ఎంత నిలబెట్టామో అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఇది ఉద్వేషపూరితంగా ఒక ఇంటర్నల్గా ఈ హెచ్సి వెనుక అదృశ్యమైన శక్తులు కొన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను అంటా ఉన్నా ఏంటంటే హెచ్సి అనేవాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చాలా తెలివైన వాళ్ళు, చాలా ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులారా, మీరు దయచేసి ఈ రాజకీయ ఊబిలో ఈ రాజకీయ కుట్రలో మీరు బందీ కావద్దు, బలైపోవద్దని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ కుట్రదారుల నుంచి మీరు బలైపోయండి. ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ కోసం ఈ ప్రభుత్వం ఉంది. ఎవరి వల్ల ప్రభుత్వ కేసీఆర్ 10 ఏళ్ళలో ఉన్నప్పుడు ఏ యూనివర్సిటీలు ధ్వంసమైనాయి? ప్రభుత్వ యూనివర్సిటీలే ధ్వంసమైనాయి కదా. ఇవాళ ఎప్పుడు 10 ఏళ్లలో ఏ యూనివర్సిటీకి పోయింది డ్రామారావు? ఇవాళ మరి ఎస్సీ ఎందుకు గుర్తొచ్చింది? యూనివర్సిటీ ఎందుకు గుర్తొచ్చింది? ఇవాళ విద్యార్థులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే పరిస్థితి కనపడుతుంది. దీన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాం. ఇది ముమ్మాటికి ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకు జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ విజన్ని వీళ్ళు ఆపలేరు. రైట్. ఇక ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీ 42% బిల్లు ఆమోదముద్ర కోసం బీసీ నాయకులంతా పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానంగా రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాత్రం డుమ్మా కొట్టారు. సో ఎట్లా చూస్తారు? ఇక్కడ అసెంబ్లీలో ఓకే చెప్పిన నాయకులు ఢిల్లీకి పోవట్లేదు. దీన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ దేశ చరిత్రలోనే ఈరోజు ఒక మంచి చారిత్రాత్మకమైన ఘట్టం. 70 ఏళ్ల పోరాటం తర్వాత బీసీల హక్కుల కోసం, ఆకాంక్షల కోసం పోరాడితే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళ హక్కుల్ని, ఆకాంక్షలను గుర్తించి బీసీలో ఉన్నటువంటి చట్టసభల్లో రాజకీయ, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో కూడా ఇవాళ 42% ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లుని ఇవాళ మనము పార్లమెంటుకు పంపిస్తా ఉన్నాం. దీన్ని పూర్తి చేసే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళు ప్రధానమైన భూమిక పోషించి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీల ఆకాంక్షను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ చరిత్రలోనే తెలంగాణలో ఒక తొలి సామాజిక న్యాయం అడుగుపడ్డది. ఈ తొలి సామాజిక న్యాయ అడుగు అది దేశవ్యాప్తంగా పాకుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా దాన్ని ఏకీభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రగల్భాలు పలికి కవితమ్మ బీసీల గురించి దీక్షలు చేసి, ధర్నాలు చేసి ప్రేమను ఒలకబోసినటువంటి కవితక్క, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీక్షలో మీరు కూర్చొని సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలపైన ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా దీక్షలో పాల్గొనాలి. బీజేపీ నేతల మెడలు వంచే బాధ్యతను కూడా కవిత తీసుకోవాలి. అప్పుడు కానీ తెలంగాణ సమాజం బీసీల పట్ల కవితకు ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉందో ప్రజలకు అర్థమైంది తప్ప ఈ దొంగ దీక్షలు, ఈ దొంగ నాటకాలు, దొంగదర్నాలు చేసి ప్రజలలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లాగా ఒలకబోస్తే తెలంగాణ సమాజం, బీసీ సమాజం నమ్మదని కూడా నేను కవితకి హెచ్చరిస్తా ఉన్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి. మీరు అన్ని ఉపకులాలతోని, ఇవాళ బీసీ ఉన్నటువంటి ఉపకులాలతోని, బీసీ సంఘాలతోని, బీసీ కులాలతోని మీరు సమావేశం పెట్టారు, ధర్నాలు చేపెట్టారు, రకరకాలుగా మాట్లాడారు కదా. మీకు నిజంగా ప్రేమ ఉంటే రండి. ఇవాళ సమావేశం అయింది, పార్లమెంట్లో జరుగుతూ ఉంది, మీ వాయిస్ వినిపించండి. ఇక్కడ గల్లీలో కాదు కదా, ఢిల్లీలో ఇవాళ సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే బీసీల బిల్లు పెట్టి పంపిస్తూ ఉంది ప్రభుత్వం. పంపించినప్పుడు దానికి మద్దతుగా నిలవండి. ఇవాళ రాజకీయాలు ఇది రాజకీయ పోరాటం కాదండి. ఇవాళ బీసీలకు జరుగుతున్నటువంటి ఆకాంక్ష ఒక చట్టబద్ధత కోసం పోరాడుతాను, ఒక రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతాను. ఆ అమలులో మీరు అగ్రభాగాన మీరు ప్రజల పక్షాన మీరు ఉండాలి. మీరు ఏదో గల్లీలో ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసి ఫోజులు ఇచ్చుకొని, పేపర్లలో ఫోజులు ఇచ్చుకొని ఇంట్లో పడితే కాదు. మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మీ అయ్యని తీసుకెళ్ళి మీరు ఢిల్లీలో కూర్చోబెడితే అప్పుడు తెలంగాణ సమాజం నమ్ముతుందండి. ఇవాళ మీరు ఈ డ్రామారావు లాగా మీరు ఈ యొక్క గల్లీలలో ఫోజులు ఇచ్చి బీసీల మీద ప్రేమ కాదు. నిజంగా ఉన్నటువంటి అవకాశం వచ్చింది. ఇవాళ మీరు రండి, అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేద్దాం. ఇవాళ సాక్షాత్ నరేంద్ర మోడీ గారిని మెడలు వంచి ఇవాళ బిల్లు పెట్టే బాధ్యతను మనం అందరం కూడా తీసుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పట్ల ఇవాళ రాజకీయ విశేషాలకు కాదు, ఇక్కడ ఇవాళ ప్రజల హక్కుల కోసం మనం అందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. 35 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి వర్గీకరణ పోరాటాన్ని కూడా
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సాధ్యం చేసింది కదా. సాధ్యం చేసినప్పుడు అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు కదా. ఇవాళ బీసీల దీని మీద కూడా జరుగుతుంది. ఇవాళ చట్టసభలో మనం అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలుపుతా ఉన్నారు. రండి, మీరు కూడా రండి. అన్ని వ్యక్తులు, శక్తులు, కుల సంఘాలు అందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు. ఇవాళ పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా వస్తూ ఉన్నారు, ఖర్గే గారు వస్తూ ఉన్నారు, ఇంకా ఉన్నటువంటి స్టాలిన్ లాంటి అనేక ఉన్నటువంటి వివిధ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్, బీజేపీలు కూడా రావాలి. దీన్ని అమలుపరిచి ఆమోదించి పార్లమెంట్లో ఆమోదపరిచి దీనికి చట్టబద్ధత మీరు 9th ఆర్టికల్లో పెట్టే బాధ్యతను కూడా మీరు తీసుకుంటే బాగుంటుందని కూడా మేము కోరుతున్నాం. అప్పుడు తెలంగాణ సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది. లేకపోతే తెలంగాణ గన్ పార్క్ దగ్గర బీజేపీ నాయకుల్ని దోషిగా నిలబెట్టి తరిమి కొట్టే రోజులు వస్తాయి ఖచ్చితంగా. ఇవాళ బీసీల బద్ద వ్యతిరేకి పార్టీ ఏదైతుందంటే అది బీజేపీ, బీఆర్ఎస్లే బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు అవమానాన్ని, ఆ పాపాన్ని ముట్టగట్టుకుంటారా లేకపోతే ప్రజల పక్షాన ఉంటారో మీరు ఇమీడియట్లీ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బరాబరి ఇవాళ తెలంగాణలో దేశ చరిత్రలోనే ఇవాళ బీసీలకు కులగణన చేసి ఇవాళ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. కాబట్టి ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీల పట్ల మీకు కాదు ప్రేమ, ఇలా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఉందనేది రుజువైంది. రేపు జరిగే ఎన్నికలు కావచ్చు, ఇంకా రేపు జరిగే ఎన్నికలలో కూడా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు వేరు కాదు, ఇది కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారనేది మేము నిరూపించినాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ జాతుల పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ వ్యక్తుల పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంటే రండి, మీరు అందరం కూడా కలుద్దాం, ఢిల్లీలో కలుద్దాం. ఒక పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో మీరు కూడా ఉండండి. అందరం కలిసి ఈ యొక్క ఏండ్ల తరబడి దగాపడినటువంటి ఈ ప్రజల పక్షాన మనం అందరం అండగా ఉండి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు ఈ ప్రజలకు అందించే బాధ్యత, ఈ యొక్క జాతులకు అందించే బాధ్యతను మనం అందరం కూడా కలిసి చేసుకుందాం. ఇది మొత్తం మీద ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఇవాళ జంతర్ మంతర్ ఢిల్లీలో హాజరవుతూ ఉన్నారు, బీసీల కోసం లడాయి చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుట్ల కుటుంబం మాత్రం ఇక జంతర్ మంతర్లో హాజరు కావట్లేదు. ప్రధానంగా బీజేపీ కూడా దీనికి మద్దతు తెలియజేయట్లేదు. సో దీని మీద యావత్తు బీసీ నాయకులంతా కూడా బగ్గుమంటున్నాయి. మొన్న అసెంబ్లీలో ఓకే కొట్టి జై చెప్పినటువంటి ఈ నాయకులు ఎందుకు ఢిల్లీకి రావట్లేదు, ఢిల్లీ జంతర్ మంతర్లో ఎందుకు మాకు మద్దతు ఇవ్వట్లేదు అంటూ బీసీ సంఘ నాయకులు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. జంతర్ మంతర్ లడాయి మరి ఎంతవరకు 42% బీసీల రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదముద్ర వేసుకుంటుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.